మా అమ్మేదే కనబడతలేదు. ఏమో అక్క, నేను లేచినప్పటి నుంచి నాకు కూడా కనిపించలేదు. గసటి ఏంది తెలిస్తే నీకు తెలివై. మా అవ్వయ్య బగ్గ తెచ్చి పెడితే తినుడు తెలుసు నీకు బాగా. దొంగముండా, అసలు నువ్వు ఆడదానివేనాయే? నీకు పని చేసి రీతి రివాయి ఉందా అసలు? అయ్యో ఎందుకక్క అట్లా అంటున్నావు? ఎందుకంటావేందే? ఈ గిన్నెలు ఎవరు తోముతాడే? నేను కిచెన్ లో ఉన్న గిన్నెలన్నీ తెచ్చినక్క, ఇంకేడ కనిపించలేవు. కిచెన్ లో ఇవ్వగానే అయిపోయిందా? ఇల్లంతా దేవులాడాలి. రాత్రి నా మొగుడు తినపోతే బెడ్రూమ్ లో తీసుకొని తినబెట్టిన ఆ గిన్నెలు అట్లనే ఉన్నాయి. లేదక్క, నేను మీ బెడ్రూమ్ లో కూడా చూసిన గట్లనే ఏమైనా గిన్నెలు ఉన్నాయేమో అని, కానీ ఏడ కనిపించలేవు. మంచం కింద పెట్టినా ఒంగి దేవులాడితే దొరుకుతాయి, మీద మీద దేవులాడితే ఏడు దొరుకుతాయి? లేదక్క, నువ్వు పండుకున్నావు కదా, మళ్ళీ నీ నిద్ర డిస్టర్బ్ అవుతుందని అట్లా బయటకే చూసి వచ్చేసిన. మస్తు ఎలగబెట్టినవు తీ. ఉన్నావే సత్తయ్య మామ? ఉన్నదా? ఉన్నావా? ఫోన్ చేస్తే ఫోన్ లావడతలేవేందే? సైలెంట్ లో పడ్డది, ఫోన్ వినొత్తలేదు. సైలెంట్ లో పడితే నీ కొడుకుతోటో నీ బిడ్డతోటో తీపించుకోలే. ఉన్నారు కదనే మీ వాళ్ళు. వాళ్ళు నా ఫోన్ ముట్టుకోరాళ్ళు. మరి ఇంకెందుకున్నారే మామ? తేతే పైసలైతే మిత్తిస్తో అస్సలు ఇస్తో తీసుకొని పోతా బిరానా. చేతే అంటే ఏమి ఇవ్వాలంటవేంది మామ? 1,00,000 రూపాయలు సంవత్సరం కింద ఇచ్చిన. 3 నెలల పైసలు 4 నెలల పైసలు మిత్తి పైసలు ఇచ్చినావు. ఇంకా 5 నెలల పైసలు ఎవరు ఇస్తారే మిత్తి పైసలు? పో జైలు అయితే తీసుకురాపో. ఆ 3 నెలల మిత్తి పైసలు అసలు పైసలు తీసుకొస్తే నేను బిరాన్ ఇంటికి పోతా. అమ్మటాళ్ళు అవుతుంది. నీకు ఫోన్ చేస్తానేమో, నీ ఫోన్ కలవదు. నీ కొడుకు ఫోన్ చేసినేమో ఆయన మొత్తానికే అవుతాడు. ఇంటికి వస్తేనేమో మొత్తానికే దొరకవు. తాళం వేసుకొని నల్లలిపోతావు. పో జైలు అవుతావో. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు మామ? నీకు పైసలు ఇచ్చి ఏడాది పొద్దు అవుతుంది. ఏదో దగ్గరోళ్ళని మిత్తి పైసలు కూడా వెనుకనో ముందో ఇస్తే తీసుకొని పోతున్నా. పైసలు తీసుకురాపో మామ అంటే ఇప్పుడు లేవు అని అంటున్నావు. మా ఇంట్లో ఏమైనా చెట్లకు కాసినాయా లేకపోతే ప్రింటింగ్ మిషన్ కూడా ఏమన్నా ఉందా చెప్పు మరి. ఏంది మామ అట్లే చూస్తున్నావు? 4-5 నెలల నుంచి నేను మిత్తి పైసలు అడిగినా? 7 కిలో వస్తాయని అంటున్నావు. నా ఇంటికేమో 24 సుట్లు తిరుగుతావా ఇలా పైసలు అని? ఇప్పుడేమో దెబ్బ తాకిందని చెప్పబడుతుందే. మరి ఒకసారి అట్లా జరిగింది అనుకోకుండా వస్తాయా? అనుకో ముందు చూస్తుంది. 5-6 నెలల నుంచి చూస్తూనే ఉన్నావా? ఇంకా దెబ్బ తాకిన మూల పడితే ఆడుకోవచ్చే పైసలు. నీ కొడుకునో నీ బిడ్డను ఆడుకరా పొజెల్లి. నాకు ఎందుకు ఈ బాధ మీతోటి? ఇచ్చి మీ కాలు మొక్కుడు అవుతుంది, మీ ఇంటి చుట్టూ తిరుగుడు అవుతుంది నాకు. వాళ్ళు పట్టించుకుంటున్నారు. మీరేం సంసారమో మీరేం కథనో కూడా అర్థం కాదు. పైసలు అంటే వాళ్ళు పట్టించుకుంటలే అని చెప్తున్నావు. ఆయన మరి అట్లనే తీసుకొస్తే అయిపోవు కదా. నేను ఇవ్వకపోతుంటే కదా మరి నీకు పైసలు. అప్పుడు బాగా అప్పుడు ఉంది, ఏం చేయాలి? బతులాడి ఏదో తీసుకున్నా. అయితే దెబ్బ ఎట్లా తాకింది మళ్ళా? ఎట్లా పడ్డా బండి మీకాలి. దాకాన పోయినావా? దాకాన పోతేనే మందులకాయలే పైసలు. ఇప్పుడు మిత్ పైసలు. అబ్బా భలే ఉన్నావు కదా మామ నువ్వు. ఒక నెల వస్తేనేమో పెళ్ళుందని అంటివి, ఇంకో నెల వస్తేనేమో మా మన్మంది 21 రోజు అంటివి, ఇంకో నెల వస్తేనేమో మా మనమరాలది పుట్టినరోజు అంటివి. ఇక ఈ నెల వచ్చే వరకేమో కాలుకి దెబ్బ తాకింది బిడ్డ అని అంటివి. ఇక నేను ఏం చేద్దు ఏడబోద్దు చెప్పు. నీకు ఇచ్చి నీ ఇంటి పురుషుడు తిరుగుడు అవుతుంది కదా మామ. నేను గిట్లే ఉంటదా మాట మర్యాద? అస్సలు లేదు, మిత్తి లేదు. కనీసం మిత్తి పైసలండి నాకు ఇంట్లో కూరగాయ కాసమని వెళ్తుంది. మొత్తం పూర్తిగా గింత అభిమానం చేస్తురు. ఊరికే పంచాయతీ పెట్టుకోకు, నా ఇచ్చేది పోతారు అల్లింటే కట్ట వచ్చే నెల. మంచి ఊరు పొర్రి. ఇక మీరు మళ్ళీ వచ్చే నెలకి వేసినావా మామ ఇక వాయిదా? ఇక ఎట్లు ఇస్తావో, నీ కొడుకుతోటి ఇస్తావో, నీ చిన్న కొడుకుతో పంపిస్తావో పైసలు ఇక తీసుకొని అవుతారు. అది నేనైతే పోతున్నా. దగ్గరోళ్ళు కాబట్టి ఊకుంటున్నాయి, ఇంకోళ్ళు అయితే నేను అసలే ఊకోకపోతుంటి. ఇక మాట మర్యాద చూడాలి. ఇక మీ ఇష్టం. ఇక మళ్ళీ ఇంకోసారి ఇవ్వాలంటే ఇప్పుడు జల్దీ ఇరి. మళ్ళీ పైసలు కాంటారు. ఇక లేకపోతే కాని కూడా కానరు. కంప్లీట్ గా
హ్యాపీ దసరా సేమ్ టు అందరికి హ్యాపీ దసరా జమ్మేది ఎవరో నూకేసింది రాము అడగాడు ఒక్కొక్కని ఎగిరి దాంతో నా పిల్లానికి ఇయ్యాల నేను జమ్మి పెడతా హ్యాపీ దసరా అమ్మా కన్న తల్లి రామ్మా హ్యాపీ దసరా ఎందుకమ్మా గర్లగడ్లు అమ్మకు దసరా శుభాకాంక్షలు చెప్పోదా చెప్పొచ్చురా ఈ బుద్ధి పండుగ నాడు ఏమైంది కొడుక ఇప్పుడు ఆపి దసరా అని చెప్పబడుతుంది దసరా పండుగ కాదా బాడుకావు దసరా పోయి వారం రోజులు అవుతుందిరా అప్పటి నుంచి నువ్వు తాగుతూనే ఉన్నామాయే రోజులా నాకేమో అయ్యనే దసరా ఎక్కువ దొరుకుతుంది తాగింది దిగిన తర్వాత తాగుతానేమో పండుగ ఏది పబ్బం అనేది ఏందో తెలిసేదాయే దసరా అప్పటి నుంచి తాగుతూనే ఉన్నామాయే మంచిగా ఇంకేట ఏర్పడుతుంది బిడ్డ నీకు నడురా పాడుకో ఇంటినాడు ఇంటికి పోయిన తర్వాత నీ సంగతి చెప్తున్నాడు బాగా తాగుకుంటా తినుకుంటా రోడ్డు మీద పడుకుంటా గివే తినాను బిడ్డ చిన్న ఉన్నప్పొచ్చు నీకు మొత్తం విద్యుత్ అంతా ఇస్తున్నావు ఏమైంది కొడుకు గడ్డ గుంజుకొస్తున్నావు గొర్రెలాగా నడు ఇంట్లో నువ్వు ఇంట్లో మళ్ళీ ఇంకా నా మీకు ఎదురు జవాబు ఇస్తున్నావు నాడు వింటున్నాడు ఫస్ట్ నాడు అరే ఆగే అవేమే ఊరని లెక్కలు అడుగుతుంటే ఎక్కడ అవుతావు గడ్డ గుంజుకొస్తున్నావు నీ వల్లనేరా వాడు ఇట్లా తయారైతుంది పొక్కవలుగా తాగుకుంటా రోడ్డు మీద పడుకుంటా హ్యాపీ దసరా అని అందరికి చెప్పుకుంటూ ఇజ్జత్ తీస్తున్నాడు వాడు అరే గట్లేం చేసినవరా ఏదో నాకే తెలుసు దసరా పండుగ అనుకుని దసరా చెప్పినా చెప్పదా అవో చూసినావా గది నీ కొడుకు లెక్క దసరా పోయి వారం రోజులు అవుతుంది మళ్ళీ దసరా అని కొడుతున్నాడు అట్లేం చేస్తున్నారా కావాలనుకుంటే మళ్ళా దసరా చెప్తుంది నీ బతుకుల మనవడా అంతేగాని కొడుకు ఎందుకు తాగిన బిడ్డ అయితే బెదిరియనైతే బెదిరియవు రెండే కదా మంచినీళ్ళు తీసుకురాపో అడవే సరే అరే బిడ్డ కొన్ని మంచిలు తీసుకురాపోరా బాగా దూపైతుంది సరే నాయనా దీనికి అట్లే షావెట్టుకురా బిడ్డ వీళ్ళతో టొర్రి ఓరిని ఎత్తంత నొచ్చిపాడైతుంది సరే అమ్మా అమ్మ చాయ్ తీసుకే కొన్ని నీళ్ళు బిడ్డ ఆగమ్మ ముందుగా నాయన నీళ్ళు అడిగిండు ఏవాడు మాయవదులు అని కొన్ని నీళ్ళు గొంతెనుకోబోతుంది డబ్బు తాగి పనిగడ వేసుకొచ్చిందని అయ్యకి నీళ్ళు తీసుకొద్దున్నావు పాటు అమ్మా మొన్న ముచ్చట నాయన చెప్పినావే ఏముచ్చడు బిడ్డ గదెక్క బతుకమ్మ దగ్గర అందరు దాన్ని అన్నారు చూడు ఆ ముచ్చట నేను గాముచ్చడు చెప్పిన బిడ్డ ఇంకా నేను చెప్పలేదు ఎన్ని రోజుల నుంచి చెప్పవా నువ్వు చెప్పి ఏదో ఒకటి ఎత్తి అయిపోగానే ముందు నన్ను ఆయనతో మాట్లాడుకో ముందు ఆయనతో మాట్లాడు నువ్వు మాట్లాడతా ఓయ్యా ఈ ముచ్చట ఎరికేనా నీకు నువ్వు చెప్పేది నాకెట్లా తెలిస్తే గట్ల కాదయ్యా మొన్న మేము బతుకమ్మ ఆడనీకి పోయినాం కదా ఆడ ఒక్కో మాట అంటుంది ఒకతేమో బడ్డుదంటుంది ఒకతేమో గొడ్డుదంటుంది వాళ్ళ నోరుకి ఎట్లొస్తే అట్లా మాట్లాడిరు దాన్ని చూసి అందరు నవ్వుడే నాయన దాన్ని చూసి నవ్వుతున్నవి కానీ ఆడ మన తమ్ముడి ఇజ్జతి మన ఇజ్జతి పోతుంది కదా దానం తీసుకుపోయారు వారి బతుకుల కాడికి మీరు ఒక గట్ల కాదు దానికి ఎట్లనే పిల్లలు అవుతలేదు కదా వీడుకు
ఇడుగుదయం ఇద్దాము. పెద్ద బిడ్డోళ్ళు ఇంటి కాడ ఒక పిల్లి ఉందట, ఇడుగుదయం చేసుకుని ఇంటి మీదే ఉందట. దాన్ని తెచ్చి సపరేట్గా పెళ్లి చేద్దాం. దానికి మస్తు పైస ఉందట, వీనికి తెచ్చి చేద్దాం పెళ్లి. ఆగో సన్నాజ్ గాని ఇక్కడ తలకాయ యుక్తావు, చెప్పింది షోన పెట్టవా నువ్వు? సరే అయితే నేనేమంటారా మరి, ఎట్లయితే గట్ల చేద్దాం. అమ్మా ఇక నేను పోతేనే అమ్మా. అయ్యో బిడ్డ 2 రోజులకి పోతీయు. వద్దమ్మా, ఇప్పటికే వారం రోజులు అవుతుంది పండగకు వచ్చి. పోతానమ్మా. ఆయనే తమ్ముడు ఇద్దరు పోయేటప్పుడు రెడీ అయ్యి ఉండు అని చెప్పి పోయిండు. మళ్ళీ వచ్చినట్టు లొల్లి పెడతాడు. చూసినావుగా ఎంత లొల్లి పెట్టిండో. మళ్ళీ వారం రోజులైనా కొత్తది అమ్మ. అట్లనే మా తమ్మునికి సంబంధం అని అన్నా కదా, మాట్లాడదాం పోయి. నేను మాట్లాడొస్తా. నువ్వు పోతే నాకు కుడిసే ఇరిగినట్టే అవుతుంది బిడ్డ. మళ్ళీ వస్తుంది వారం అది రోజులు. పని చేస్తుందా ఏం చేస్తుంది? తింటే సపరేట్గా వంటది గొడ్డు ముండ నా సంతి. మళ్ళీ వారం రోజులైనా కొత్తది అమ్మ. ఆయన వచ్చినట్టు మళ్ళీ లొల్లి పెడతాడు. ఎందుకు వచ్చిన బాధ చెప్పు. పోయి అట్లనే తమ్ముని గురించి మాట్లాడతాను చెప్పిన కదా, మాట్లాడొస్తుంది. సరేనా? సరే తిమ్మది పైన మళ్ళీ. ఏమైంది తయారైనా? కన్ను కనబడతలేవా? తయారై గంట అవుతుంది. నీ గురించే కూర్చున్నాడా నేను? కాదయ్యా, ఇప్పుడే తోలుకుపోతా అనబడితే ఇంకా 2-3 రోజులు అయినాక పోతే కాదా? ఇంకేం 2-3 రోజులు వస్తామ్మా. పండుగ అయిపోయి 10 రోజులు అవుతుంది. నా పని అంటే వీకే. ఇంటికనేమో అమ్మ నాన్న ఫోన్ చేసి దొబ్బులు దొబ్బుతురు. ఏవో 4 రోజులు ఉండి పోద్ది బా. ఇప్పుడు పోయి ఏం చేస్తావు? నీకు సిగ్గులేదు. కలదాం బా మళ్ళా రేపు పొద్దుగాల. సపరేట్ ఆయనతో నీకు ఏ అమ్మాయిని మా నాటి నడితే పోయేస్తా. మళ్ళీ సంగతి చెప్పినా కదా, అది మాట్లాడేసి వస్తా. సరేనా? నేను పోయేస్తాను. సరే బిడ్డ మరి పైలం సన్న. సరే అసలే మీ అత్తమ్మ మనుషులు కాదు మరి. మీరు కూడా జాగ్రత్త అమ్మా. సరే మీరు కూడా పైలంగా సరేనా? అది ఉంటే మంచిది కాదు. సరేనా? పోయిస్తామ్మా. నడు ఇప్పటిదాకా తిరగొస్తే ఏం లేక నా మీద వస్తున్నాడు. నడు పంపన్నాడు. జాగ్రత్త మంచిగా. బిడ్డనైతే ఏమనోకు, చిన్నదాని పెద్ద అనుకోపడం. సరే సరే అత్తమ్మా. సునీత ఎప్పుడు వచ్చినావు? అరే నేను ఎప్పుడో పండగ ముందు వచ్చిన, పోతున్నా కూడా. పండుగ ముందు వచ్చినావా? ఎందుకు వచ్చినావు? పండుగ తర్వాత రాపోయినావు. ఏంద్రా అట్లా అంటున్నావు? మరి లేకపోతే పండుగకి వచ్చినా నాకు ఒక్క మాట చెప్పవా? నేను వచ్చినా నీకెందుకు చెప్పాలిరా? ఏ రాన్న అనుకో, నెత్తిపించి గుత్త నెత్తి వెళ్ళిపోతుంది. మరి నేను వచ్చిందా నీకెందుకు చెప్పాలిరా? మళ్ళా ఏ రా నాకు చెప్తున్నా. అరే నువ్వు నేను చిన్న ఉన్నప్పటి క్లాస్మేట్స్. నేను రారాపోరా అనకపోతే అన్న ఇట్లా అన్నారా చెప్పు. ఏ వద్దు వద్దు వద్దు, అట్లే అను. రారాపోరనే మంచిగుంది. మరి ఎందుకురా ఓవర్ యాక్టింగ్ చేస్తావు? కానీ సునీత, నీ ముచ్చట్లా తప్పు చేసిన సునీత. నా ముచ్చట్లో నువ్వేం తప్పు చేసినావురా? మరి లేకపోతే మంచిగా మీ వాళ్ళు ఇస్తానప్పుడు నేను చేసుకుంటే అయిపోతున్నాయి కదా. అరే ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు వచ్చి అడిగినా గానీ మా వాళ్ళు ఇయ్యా అని ఎల్లగొట్టిరు కదరా నిన్ను. నీకు ఇంకా గుర్తుందా ముచ్చట? మర్చిపోయాం అనుకున్నది. అయినా మీ వాళ్ళు ఇచ్చినా నేను చేసుకోపోదును ఈ దరిద్రం ముఖాన్ని. మళ్ళీసారి వచ్చావు మా ఊరికి, వచ్చినావు అనుకో నీ మౌనికి చెప్తా ఈ పిల్లని ముందుగానే నాకు ఇస్తానరా అని. వసై ఎంతసేపు వేసుకుంటావే జుట్టు? అయ్యో ఆగుదలేదా పెద్దమ్మ? జల్లై పోతాం, ఇక లేట్ అవుతుంది. ఆగరాదురా, పోరికి నెత్తి ఎవరు దూసిరో తీయలేదు. నెత్తి అన్ని చిక్కులే. ఎప్పుడు గిట్నే చేస్తాడత్తమ్మా? వచ్చి వారం రోజులు అవుతుంది పెద్దమ్మ. పోదామంటే వెళ్తానే లేదు. ఆడేమో డ్యూటీ కాంచి ఫోన్ చేసి తిడతా ఉండు, వస్తావా రావురా అని. అబ్బా నువ్వు ఒక పని చేయి, పోతే నువ్వు పోయి డ్యూటీ చేసుకో. అత్తమ్మతో నువ్వు 1 నెలలు ఉండొత్తా. చెప్పత్తమ్మా. ఉంచనాటు ఉంచరాదురా, పిల్లి ఉంటానంటాంది. అబ్బా మంచిగున్నావు నువ్వు. పండగ తెల్లారి పోదామంటే వారం రోజులు ఉందామన్నావు. సరే వారం రోజులే కదా అని ఉందామన్నా. ఇప్పుడు మళ్ళీ 4 రోజులు అంటావా? పానాడు అక్కడ నాకు వండుకోనికి తిన్నీకి ఇబ్బంది అవుతుంది. పోదాంపా. అర్రే ఈయన వారనా మాట? ఏను వాగు పెద్దమ్మా, అది అట్లానే అంటది కానీ. అనిలు అనిలు ఉన్నావురా పడా? ఎటువంటి కొడుకు బావా? ఆ బావా లేడుగా బావాడు ఇంట్లో. అవునా? ఎటుపోయినవా? పొద్దు నుంచి చూద్దామంటే కంటికి కనబడతలేడు పోరాడు. ఏమో బావా, పొద్దుగాల అనగా వేయండు. ఇవారికి ఇంటి పక్కే రాలే. కూసారాదు అట్లా. కూసుడు ఇప్పుడు ఏడైతుంది కానీ నాకు అర్జెంట్ పని ఉంది. సిట్ పైసలు అందరు కట్టిపోయారు. వాడు ఏడట నా పైసలు మరి. ఏడ బావా, నిన్న మొన్న పండుగనే నాయే. మేమే ఖర్చులు పడి ఉంటివి. ఇప్పుడు ఏడున్నాయి అని దగ్గర ఓ వారం 10 రోజులలో ఇస్తాడు తీమెల్లగా. గట్లంటే నడుస్తాదావా? అవేమన్నా నా ఇంట్లోకి వచ్చేటియా? కూలం సిట్ పైసలు వాళ్ళు ఊకుంటారా? వాళ్ళు కట్టాలి కదా. సరే సరే తీ బావా, వారు రాగానే చెప్తా. సరే గాని వాడిని వచ్చి జల్దీ కట్టమన్నావా? మొగలతో మనకు మాట ఎందుకు కానీ
వీళ్ళు కొత్త మకాలు కనబడుతున్నాయి. ఎవరురా మీరు? ఎవరురా బుజ్జే? అయ్యో బావా నా చెల్ల కొడుకు కాదు. అట్లనా? సుభద్ర కొడుకా వీడు? ఎంత పెద్దగా అయినవరా? ఏర్పాటు చేస్తున్నావురా నన్ను? చిన్నప్పుడు నన్ను చూస్తే ఉరికెటోడి నువ్వు నా మీసాలు చూసి. పెద్దరాయన నేనెందుకు గుర్తుపట్టలేదే? మా గుర్తుపట్టినా. ఏమిరా మందలిస్తలేవేమ్రా? మందలిద్దామంటే ఎడ కనిపించినవి నాకు ఇవాళ కనిపిస్తున్నావు. గట్లే ఉంటారా? పెద్దగా అయిన కొద్ది మర్చిపోతాడు. మేమేటే ఆదుకుంటాం రా మీకు. అయితే కానీ పిల్ల ఎవరురా? ఈ పిల్లనా? నా భార్య కదనే. అట్లనారా? మరి పెళ్ళికి ఒక్క మాట అన్న చెప్పకపోతే ఏమరా? నేను పెద్ద అందరం రాకపోమారా నువ్వు పెళ్ళికి చెప్తే? ఓ కోడలి పిల్ల బాగున్నావురా? బాగున్నా మామా. నీకు మామనైతే నేను సపోర్ట్ కూడా వేస్తలేమరా? సరే సరే మామా. సరే సరే నిమ్మలంగా ఉండు రే. ఓవా వాడు వస్తే జర పైసలు అయితే పంపి, నేను పోతున్నా. సరే సరే బావా పంపిస్తా. జల్దీ జల్దీ పంపించరా, మర్చిపోకు. సరే సరే. అయిందా? పోదాం ఇక. ఎందుకు రాగమాగం చేస్తున్నావు? తినరా? పొల్లం తిననియవా? నడువే పిల్ల తిందు. వద్దు పెద్దమ్మ, లేట్ అవుతుంది. ఇంటికి పోయి మళ్ళీ ఆఫీస్కి పోవాలి. తినుకుంటుంటే లేట్ అవుతుంది మళ్ళీ. ఇప్పుడేమో ఆఫీస్ రా? 10:30 అవుతుంది. పోయేటప్పుడు మబ్బులే పోవాలి కదా. ఎటు పోయినవురా? నేనెటు పోయినా? బయటికి పోయిస్తున్నా. సాయిల్ పెద్దనైనా వచ్చిండు. చిట్టి పైసలు అట గట్లే వారింకా? అది ఎవడు గట్లే, నేనే కాదు. మన పండుగ అయిందని చిట్టినాడు ఎవడు గట్లే మళ్ళా చీరలు కడతానని. మరి ఆయన ఏంద్రా ఇంటికి వచ్చి వేయండు? చెప్పవేంద్రా? గీట అయిపోతే ఆఫీస్కి ఎప్పుడు పోతావు? ఇప్పుడు పోతే రేపన్నా డ్యూటీకి పోవచ్చు కదరా. పోదు 2-3 రోజులకి. వద్దొద్దా నీళ్ళు పోతాం. ఇప్పటికే నా గురించి వారం రోజులు లీవ్ పెట్టి ఆగిండు. మళ్ళీ ఆఫీస్లో ఏమన్నా అంటారు ఆయనని. అబ్బో అన్న, వదినకు బాగానే ట్రైనింగ్ ఇచ్చినావుగా. ఒక వారం రోజులు లీవ్ పెడితే ఏమైంది? ఈ పైసలు అయిపోయినాయా? 1 నెల రోజులు ఉన్నా వదిలి 2-3 ఏళ్ళ జాబ్ చేస్తూనే ఉండగా ఎటు పోకుండా. నెల రోజులు లీవ్ పెట్టి ఇంట్లో ఉంటే జీతం ఎవరిస్తారా నీళ్ళు? మేము అడక తిన్నట్టే. అన్నా ఏమనుకున్నా, బాగానే ట్రైనింగ్ ఇచ్చినావుగా వదినకు. అట్లా కాదురా. నేను నెల రోజులు కాగానే కళ్ళు మూసి తెచ్చేసరికి రూమ్ రెంట్ అంటారు, గ్యాస్ బిల్ అంటారు, కరెంట్ బిల్ అంటారు, ఇంట్లో సామాన్లు ఇక అన్నీ ఉంటాయి. ఇన్ని ఏళ్ళకు హైదరాబాద్లో పనిచేసి కూడా ఏం సంపాదించినావు మరి? నీకు తెలియంది ఏముందిరా? హైదరాబాద్ బతుకులు అంటే ఎప్పుడు సంపాదించింది అప్పుడే అయిపోతాయి. వెనకేసుకునేది ఏమి ఉండదు. పోని తీరా పాపం వాళ్ళు కూడా చేసుకుంటేనే బతికేటోళ్ళు అయ్యి. ఓ పిల్ల తినిపోయారు దాన్ని. రారా మీరు కూడా తినేరా?